పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా జిల్లాలో ఒక్కో ఉద్యోగి ఒక్కో మొక్క కార్యక్రమం ద్వారా జిల్లా వ్యాప్తంగా 15,000 మొక్కలను నాటడం జరిగిందని జిల్లా కలెక్టర్ కె హైమావతి తెలిపారు. పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ఏక్ పేడ్ కా మా కే నామ్ స్ఫూర్తితో జిల్లా కలెక్టర్ ఆలోచన మేరకు సిద్దిపేట జిల్లాలోని ప్రతి ప్రభుత్వ ఉద్యోగి వారి తల్లి పేరు మీద ఒక మొక్కను నాటే వినూత్న కార్యక్రమాన్ని జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ గరిమా అగర్వాల్ పర్యవేక్షణలో గ్రామీణ అభివృద్ధి శాఖ ద్వారా రూపకల్పన చేసి మంగళవారం జిల్లా వ్యాప్తంగా ఒక్కో ఉద్యోగి ఒక్కో మొక్కను నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలోని భాగంగా కలెక్టర్ కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్, జిల్లా అదనపు కలెక్టర్ మరియు వివిధ శాఖల ఉద్యోగులు అందరూ కలిసి జిల్లా అధికారుల నివాస గృహాల సముదాయం సమీపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్థలం వరకు ర్యాలీగా వచ్చి జిల్లా కలెక్టర్తో సహా జిల్లా స్థాయి అధికారులు, ఇతర ఉద్యోగులు అందరూ ఒక్కో ఉద్యోగి ఒక్కొక్క మొక్క దగ్గరికి వెళ్లి మొక్కను నాటి సెల్ఫీ దిగి సోషల్ మీడియాలలో షేర్ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ మరియు జిల్లా అదనపు కలెక్టర్ సిద్దిపేట ఆక్సిజన్ పార్కులో ఒక్కో ఉద్యోగి ఒక్కో మొక్క కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె హైమావతి మాట్లాడుతూ జిల్లాలో వన మహోత్సవం కార్యక్రమం ద్వారా 22 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యం పెట్టుకుని వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా 100% మొక్కలను నాటడం జరిగిందని అన్నారు. ప్రతి ఒక్క ఉద్యోగి కూడా సంతృప్తి చెందేలా వారి తల్లి పేరు మీద ఒక్కొక్క ఉద్యోగి ఒక మొక్కను నాటాలనే ఆలోచన మేరకు జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ గరిమా అగర్వాల్ పర్యవేక్షణలో జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ద్వారా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టడం జరిగిందని ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా మనస్ఫూర్తిగా ఉత్సాహంగా పాల్గొన్నారన్నారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లా పోలీస్ శాఖతో సహా 15,000 మొక్కలను ఒకే రోజు నాటడం జరిగిందని తెలియజేశారు. తల్లికి ఏమిచ్చినా తల్లి రుణం తీర్చుకోలేమని, అందుకే తల్లి పేరు మీద మొక్కను నాటి వాటి సంరక్షణ బాధ్యతను ఆ ఉద్యోగి చూసుకోవాలన్నారు తెలిపారు. తల్లి తర్వాత భూమిని భూమాతతో పోలుస్తాము కాబట్టి మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములై భూమాత రుణాన్ని కూడా తీర్చుకునే అవకాశం ఇలా లభిస్తుందని తెలిపారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ గరిమా అగర్వాల్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భూమాతకు సహకరించడంలో చిన్న ప్రయత్నం ఒక్క ఉద్యోగి ఒక్కో మొక్క నాటడం ఈ కార్యక్రమంలోని జిల్లా స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ఉత్సాహంగా పాల్గొన్నారని అన్నారు. దీని స్ఫూర్తితో ప్రజలందరూ కూడా మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ జయదేవ్, ఆర్య, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో అందరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా తలా ఒక చెట్టు నాటే కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. ఎంతో సంతోషం. ముఖ్యంగా మన వన మహోత్సవంలో భాగంగా మన జిల్లాకు 22 లక్షల టార్గెట్ ఇవ్వడం జరిగింది. అందరూ కూడా 22 లక్షల మొక్కలు నాటారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఒక సంతృప్తి లభించాలి అనే ఒక కోరికతోటి మేము ఏం చేసామంటే ఎంప్లాయీస్ అందరూ తలా ఒక మొక్క నాటండి. ఇంకొకటి ప్రత్యేకంగా ఏంటంటే వాళ్ళ మదర్ పేరుతోటి మొక్కలు నాటాలని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే మదర్కి మనం ఏమిచ్చినా రుణం తీర్చుకోలేము, అదే భూదేవతకు కూడా మనం ఏమిచ్చినా కూడా రుణం తీర్చుకోలేము. కేవలం నేచర్ని మనం కాపాడటం ద్వారా మాత్రమే మనం మన నేచర్ రుణం తీర్చుకోగలుగుతాము. కాబట్టి దానిలో భాగంగా మా ఎంప్లాయీస్ అందరం కూడా తలా ఒక మొక్క నాటాలని మేము ఇన్స్పైర్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేశారు. ఈరోజు జిల్లా వ్యాప్తంగా 15,000 మొక్కలు ఒకే రోజు నాటడం జరుగుతుంది. ఎంప్లాయీస్ అందరూ కూడా దీనిలో పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా భాగస్వామ్యం వహిస్తున్నారు. ముఖ్యంగా దీనికి ఇనిషియేషన్ మా అభిప్రాయం మాదైనప్పటికి కూడా, ఆలోచన మాదైనప్పటికి కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయడంలో మా అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ గరిమా అగర్వాల్ గారు, అదేవిధంగా జయదేవ్ గారు, పీటీడీఆర్డీ గారు కూడా చాలా సహకరించారు. అది కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా డిఎఫ్ఓ గారు కూడా సహకరించారు. కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు కూడా సహకరిస్తున్నారు. అదేవిధంగా జిల్లా ఎంప్లాయీస్ అందరూ కూడా దీనిలో పార్టిసిపేట్ చేస్తూ వాళ్ళంతా సహకారాన్ని అందిస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్, కవరింగ్ దిస్ మీడియా. థ్యాంక్ యూ వెరీ మచ్. పేడ్ మా కే నామ్ క్యాంపెయిన్ కిందికి మన జిల్లాలో వన్ మహోత్సవం ఆధ్వర్యంలో 1 ఎంప్లాయీ 1 ప్లాంట్ క్యాంపెయిన్ స్టార్ట్ చేశాము. మనము లాస్ట్ వీక్లో మండేకి ఈ ఆదేశాలు అందరు డిపార్ట్మెంట్లోకి ఇవ్వడం జరిగింది. మా డిపార్ట్మెంట్లో 13,798 ప్లస్ 1,500 పోలీస్ డిపార్ట్మెంట్ కలిపి అబౌవ్ 15,000 ఎంప్లాయీస్ ఇవాళ పార్టిసిపేట్ చేస్తున్నారు. దీనిలో మండల్ లెవెల్, విలేజ్ వరకు ఎంప్లాయీస్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. దిస్ ఈజ్ అవర్ స్మాల్ కాంట్రిబ్యూషన్ టు ద మదర్ ఎర్త్ అండ్ వీ హోప్ దిస్ విల్ గో ఫార్వర్డ్ ఇన్ మేకింగ్ పీపుల్ మోర్ అవేర్ of environment as well as health benefits of plantation. Request everybody to participate in this campaign in a big way until we have the rainy season. Thank you.